హలో అండి, అందరికీ నమస్తే. వినాయక చవితి రోజున సులువుగా తక్కువ టైంలో అయిపోయే 4 ప్రసాదాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిలోకి గ్లాసున్నర వరకు నీళ్ళని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ వరకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ప్రసాదం అనేది మరీ చప్పగా రాకుండా 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా కలిపేసి ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ వరకు బియ్య పిండిని వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పిండి మరీ పూర్తిగా చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని తడి చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తూ పిండిని ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా కలపడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి వేరొక కళాయిలోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మంటను మీడియంలో ఉంచుకొని కలుపుతూ ఉంటే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. స్వీట్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా చిటికెడు సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చివరిగా మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే బాదం పలుకుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. దీని ప్లేస్లో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. చివరిగా దీన్ని ఇలా కలిపేసుకొని మంటను మీడియంలో ఉంచుకోండి. పాకం అనేది ఎక్కువగా పట్టకుండా బెల్లం అనేది కరిగి దగ్గర పడితే సరిపోతుంది. మరి ఎక్కువగా ప్రిపేర్ చేస్తే కనుక గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ముందుగా మోదకాలను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ముద్దలోంచి నిమ్మకాయ సైజంత బియ్యపిండి ముద్దను తీసుకోవాలి. ఇలా బాల్ లాగా చుట్టుకొని చేతితో ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా చేతితో ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ప్రసాదాన్ని కూడా ఇందులో 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ప్రసాదం అనేది బయటికి రాకుండా ఇలా మొత్తం కూడా చక్కగా క్లోజ్ చేసేసుకోవాలి. మోదకాల షేప్లోకి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది కష్టంగా అనిపిస్తే మోదకాలతో ప్రిపేర్ చేసే దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కడైనా పగులుగా అనిపిస్తే కనుక చేతిని తడి చేసుకుంటూ ప్రెస్ చేస్తూ చేయడం వల్ల ఈజీగా చేసేసుకోవచ్చు. చివరిగా దీనికి డిజైన్ ఇవ్వడం కోసం స్పూన్తో ఇలా ప్రెస్ చేయండి. సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా మోదకాలను ప్రిపేర్ చేసుకున్నామో ఇలాగే మిగిలినన్నీ కూడా చేసుకోవాలి. తరువాత జిల్లేడికాయలను ప్రిపేర్ చేయడం కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ముద్దలోంచి నిమ్మకాయ సైజంత బియ్యపిండి ముద్దను తీసుకుని ఇలా అరచేతిలో రౌండ్గా చేసుకుని స్టఫింగ్ కోసం కొబ్బరి ప్రసాదాన్ని తీసుకుని చివరి భాగాన్ని పెట్టి మిగిలిన భాగాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత జిల్లేడికాయలు ఏ ఆకారంలో ఉంటాయో ఆ ఆకారంలో వచ్చే వరకు చేతి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఎక్కడైనా పగులు కనిపిస్తే చేతి తడి చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. చివరిగా జిల్లేడికాయలకు డిజైన్ ఇవ్వడం కోసం ఇలా ఫోర్క్ను యూజ్ చేసి ప్రెస్ చేస్తే ఈజీగా డిజైన్ ఇచ్చేయచ్చు. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నామో మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత పూర్ణం ఉండ్రాలను ప్రిపేర్ చేయడం కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ముద్దలోంచి నిమ్మకాయ సైజంత బియ్యపిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ప్రసాదాన్ని నిమ్మకాయ సైజంత తీసుకొని మధ్య భాగాన్ని ఉంచి బయటికి రాకుండా మొత్తం అంతా కూడా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత రౌండ్గా పూర్ణం ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తారు కదా ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయినాయో. ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి. ఇలా వినాయక చవితి రోజున ఎక్కువగా హడావిడి పడకుండా ఒకే పదార్థంతో సులువుగా అయిపోయే 4 ప్రసాదాలను ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ మోదకాలు, జిల్లేడికాయలు, పూర్ణం ఉండ్రాలు అలాగే చిన్న చిన్న ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టీమింగ్ చేయడం కోసం ముందుగా ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని ఇందులోకి నెయ్యిని వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే ఇడ్లీ పాత్రలో అన్నీ కూడా ఒకేసారి స్టీమింగ్ చేసేసుకోవచ్చు. ముందుగా మోదకాలను ఇడ్లీ పాత్రలో ఉంచాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలోకి 1.5 గ్లాసుల వరకు నీళ్ళను పోసి 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ముందుగా మోదకాల ఇడ్లీ పాత్రను ఉంచి ఇందులో చివరి భాగాన ఖాళీ ఉన్నాయి కదా, ఇందులోకి జిల్లెడికాయలను పెట్టాలి. తర్వాత మధ్యలో ఉన్న భాగాల్లోనికి ఉండ్రాళ్ళను పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా చిన్న చిన్న ఉండ్రాళ్ళను కూడా చివరి భాగాలను పెట్టేసి మూత ఉంచేసి ఒక 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత ఓపెన్ చేసి వేడి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఈ ప్రసాదాల రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.